ఎంత భయంకరమైన పంటి నొప్పి అయినా సరే 2 సెకండ్లలో తగ్గిపోతుంది. మీ దంతాలు పుచ్చు పట్టినా, గార పట్టినా, పసుపు రంగులో ఉన్నా సరే 2 నిమిషాల్లో తెల్లగా మిలమిలా మెరుస్తాయి. నేను మీకు లైవ్లోనే చూపిస్తాను, ఇది ఉంటే చాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఎంత పసుపు రంగులో పుచ్చు పట్టిన, గార పట్టిన దంతాలైనా సరే 2 నిమిషాల్లో తెల్లగా మార్చుకోవచ్చు. నేను మీకు లైవ్లో చూపిస్తాను. చాలామంది మనలో ఎదుర్కొంటున్న సమస్య అయితే ఇదే. దంతాలు పసుపు రంగులో పుచ్చుపట్టి గార పట్టడానికి చాలా కారణాలు ఉంటాయి. సో కారణాలు ఏవైనప్పటికీ కూడా దంతాలు అయితే తెల్లగా ఉండాలి. మనం మాట్లాడినప్పుడు దంతాలు కనిపిస్తే తెల్లగా ఉంటే చూడడానికి బాగుంటుంది. కాన్ఫిడెన్స్ అనేది మనం నవ్వినప్పుడు దంతాలు కనపడతాయి కాబట్టి మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. అదే దంతాలు పసుపు రంగులోనో పుచ్చు పట్టినట్టు, గార పట్టినట్టు ఉంటే చాలామంది మాట్లాడడానికి కూడా, అంటే నోరు తెరవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. మనలో కాన్ఫిడెన్స్ పెరగాలంటే మన నవ్వు అనేది హెల్తీగా ఉండాలి, అలాగే చూడడానికి బాగుండాలి. ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది మాట్లాడుతున్నప్పుడు నోటి నుండి వచ్చే దుర్వాసనని కంట్రోల్ చేసుకోవడం వల్ల నోరు అనేది 24 అవర్స్ ఫ్రెష్గా ఉండడం ఎలా, సో తాజాగా ఉండడానికి ఏం చేయాలని అడుగుతూ ఉంటారు. దీనికి కూడా ఇప్పుడే నేను చెప్పేస్తాను. ఇదంతా కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ టెక్నిక్ అనమాట. ఇలా గనక చేస్తే మీ దంతాలు పసుపు రంగులో ఉండవు. పుచ్చు పట్టిన దంతాలనైనా సరే, పురుగు పట్టున్న దంతాలనైనా సరే బాగు చేసుకోవచ్చు. తెల్లగా మిలమిల్లాడే దంతాలు అయితే మీ సొంతం అవుతాయి. అలాగే మీ నోటి నుండి వచ్చే దుర్వాసన కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అసలే చేయదు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళకి కూడా హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువైపోయింది. హెయిర్ అనేది పెరగకపోయినా పర్వాలేదు, జుట్టు ఊడకుండా ఉంటే బాగుండు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారని నేను చెప్తాను. ఒక్కసారి మన దగ్గర హెయిర్ ఆయిల్ వాడిన తర్వాత ఇంకొక హెయిర్ ఆయిల్ ట్రై చేద్దామన్న ఆలోచన కూడా రాదు. ఎందుకంటే మన హెయిర్ ఆయిల్ వాడిన తర్వాత హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ గ్రోత్ ఉంటుంది, ముఖ్యంగా ప్రశాంతంగా నైట్ టైం నిద్ర కూడా పడుతుంది. దీనికోసం మీరు కష్టపడాల్సిన పనే లేదు. చాలా సింపుల్ మెథడ్లో నార్మల్ కోకోనట్ ఆయిల్ని ఎలా అప్లై చేసుకుంటున్నారో అలానే అప్లై చేసుకుంటే సరిపోతుంది. హెయిర్ ఆయిల్ అప్లికేషన్ ఎలా అక్క, దీన్ని మళ్ళీ వేరే విధంగా అప్లై చేసుకోవాలని కొంతమంది అడుగుతున్నారు. సో అందుకే చెప్పాను. మీకు మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. హెయిర్ ఆయిల్ని ఇప్పుడే బుక్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనకు కావాల్సింది జామాకులు. ఇక్కడ నేను 2 జామాకులు అయితే చూపిస్తున్నాను. జామాకుల్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత యూజ్ చేయండి. తర్వాత కిచెన్ రోల్ తీసుకొని ఓన్లీ ఆకులు మాత్రం యాడ్ చేసుకోవాలి. మనకి మధ్యలో ఈనెలు ఉంటాయి కదా, సో వాటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఆకులు అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత చిటికెడు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. తర్వాత వీలైనంత మెత్తటి పేస్ట్లా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత మనకి పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఈ పేస్ట్ అనేది రెడీ అయిపోయిందంటే రెమెడీ అనేది చాలా సింపుల్. ఈ పేస్ట్ని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ప్రాసెస్ ఏంటంటే, మన దగ్గర ఎల్లుల్లి ఉంటుంది కదా, వెల్లుల్లిపాయలు 4 రెమ్మలు తీసుకోవాలి. వెల్లుల్లి మీద పొట్టు అనేది తీసేసుకోవాలి. వెల్లుల్లి పొట్టు తీసిన తర్వాత దీన్ని మనం వీలైనంత సన్నగా తురుముకోవాలి. కిచెన్ రోల్ యూజ్ చేసి పేస్ట్లా చేసుకున్నా పర్వాలేదు. ఇక్కడ నేనైతే తురుముకున్నాను. ఈ తురుముకున్న తురుము నుండి హాఫ్ అనేది తీసి మనం ముందుగా పేస్ట్లా చేసి పెట్టుకున్నాం కదా జామాకులు, దాంట్లో మిక్స్ చేశాను. ఓకే, మిగిలిన సగం అనేది పక్కన పెట్టాను. తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను అల్లం. మీడియం సైజు ఉన్న అల్లాన్ని తీసుకోండి. నీట్గా వాష్ చేసిన తర్వాత అల్లాన్ని పీల్తో పాటు తురుముకోవాలి. ఇక్కడ అల్లం తురుము కూడా రెడీ అయిపోయింది. అల్లం తురుము అలాగే వెల్లుల్లి తురుము రెండింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం జ్యూస్ అనేది తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఇలా మనం చేతి సహాయంతోనే జ్యూస్ని తీసేసుకోవచ్చు. ఇప్పుడు కాటన్ తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా మనం ఇలా రౌండ్గా చుట్టి ఈ జ్యూస్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత జ్యూస్ అంతా కూడా కాటన్ బాల్స్ అనేది పీల్చుకొని మనకి ఇలా రెడీ అయిపోతాయి. మీకు పిప్పొళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ దీన్ని అప్లై చేసుకోవాలి. నేను మీకు దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి అనేది క్లియర్గా చూపిస్తాను. దానికంటే ముందు ఇందాక మనం జామాకుల పేస్ట్ చేసాం కదా, అందులో ఇక్కడ నేను పేస్ట్ని 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసి బాగా మిక్స్ చేశాను. మీ దగ్గర ఏ పేస్ట్ ఉంటే దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద గిన్నె అనేది పెట్టుకోవాలి. అందులో 1 గ్లాస్ వరకు డ్రింకింగ్ వాటర్ యాడ్ చేసుకోవాలి.
వాటర్ అనేవి గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులో సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 4 నుండి 5 లవంగాలను యాడ్ చేసుకోండి. 4 నుండి 5 జామాకులను కూడా ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. నీట్గా వాష్ చేసుకున్న తర్వాత జామాకులు అయితే యాడ్ చేసుకోవాలి. 3 to 4 minutes అనేది ఈ వాటర్ అనేది బాయిల్ అవ్వాలి. మనకి ఆకులు కూడా కలర్ చేంజ్ అయిపోతాయి. వాటర్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా మీరు ఒక గ్లాస్లోకి అయితే ఈ వాటర్ని తీసుకోవాలి. ఈ వాటర్ బాగా వేడిగా ఉంటే గోరువెచ్చగా అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. వాటర్ కూల్ అయ్యే లోపల మనం బ్రష్ అనేది చేసుకుందాం. ఎంత గార పట్టినా పసుపు రంగులో ఉన్న దంతాలనైనా సరే తెల్లగా మార్చడానికి నేను చెప్పే ఈ చిన్న టిప్ అనేది వర్క్ అవుతుంది. ముందుగా మనం జామాకుల పేస్ట్ అయితే యాడ్ చేసాం కదా, సో దాన్ని మిక్స్ చేసి మనం బ్రష్ చేసుకోవాలి. ఇది నార్మల్గా మీరు మార్నింగ్ టైంలో బ్రష్ చేస్తారు కదా, అప్పుడు యూజ్ చేసేయండి, సరిపోతుంది. మార్నింగ్ టైంలో మేము యూజ్ చేయలేము, టైం తక్కువగా ఉంటుంది, మేము ఆఫీస్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి, ఇంట్లో వర్క్స్ ఉంటాయి అనుకునే వాళ్ళు నైట్ నిద్రపోయే ముందు కూడా బ్రష్ చేస్తాం కదా, సో అప్పుడైనా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏముండదు. జస్ట్ 2 minutes అనేది బ్రష్ చేసిన తర్వాత చూసుకోండి, మీ దంతాలు అనేవి తెల్లగా మెల్లమెల్ల మెరుస్తాయి. బ్రష్ చేసిన తర్వాత వాటర్తో దంతాలను శుభ్రం చేసిన తర్వాత చూడండి, బిఫోర్ అండ్ ఆఫ్టర్కి చాలా డిఫరెన్స్ అయితే వస్తుంది. ఎంత గార పట్టినా పసుపు రంగులో ఉన్న దంతాలైనా సరే తెల్లగా మెల్లమెల్ల మెరుస్తాయండి, 100% నేను గ్యారంటీ. తర్వాత నోటి నుండి వచ్చే దుర్వాసన కంట్రోల్ చేయడానికి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, సో ఆ వాటర్ని పుక్కలించండి. కొంచెం కొంచెంగా తీసుకుంటూ వీలైనంత ఎక్కువసేపు పుక్కలించడానికి ట్రై చేయండి. ఇలా మీరు ఈ వాటర్తో పుక్కలిస్తే మీ నోరు అనేది 24 hours ఫ్రెష్గా ఉంటుంది. ఎటువంటి మౌత్ వాష్ అవసరం ఉండదు. బ్రష్ చేసిన తర్వాత వారంలో 2 సార్లైనా 3 సార్లైనా ఈ వాటర్ని పుక్కలిస్తే చాలు, నోరు అనేది చాలా చాలా ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత పుచ్చుపళ్ళ సమస్య ఉన్న వాళ్ళకి ముందుగా మనం తయారు చేసుకున్న కాటన్ బాల్స్ ఉన్నాయి కదా, మీకు పుచ్చుపళ్ళు ఎక్కడ ఉన్నాయో అక్కడ పెట్టేసి కనీసం ఒక 1 hour అనేది అలా ఉంచండి. నైట్ అంతా ఉంచుకోగలిగితే ఇంకా మంచిది. ఇది పెట్టుకున్న తర్వాత ఎంత పెయిన్ ఉన్నా సరే ఆ పెయిన్ అనేది వెంటనే తగ్గుతుంది, వెంటనే మీకు రిలీఫ్ కూడా వస్తుందన్నమాట. చాలామందికి భయంకరంగా పెయిన్ ఉంటుంది కదా, సో ఆ పెయిన్ తగ్గుతుంది. అలాగే పుచ్చుపళ్ళ సమస్య అనేది మీకు జన్మలో కూడా ఉండదు. చూసారు కదండి, ఈ చిట్కా అయితే చాలా సింపుల్ అండ్ ఈజీ టెక్నిక్ అనమాట. ఎంత ఎక్కువగా పసుపు రంగు దంతాలు ఉన్నా, పుచ్చు పట్టిన గార పట్టిన దంతాలు ఉన్నా సరే ఈ చిట్కా అనేది సరిపోతుంది. 2 నిమిషాల్లోనే మీ దంతాలు తెల్లగా మిలమిలా మెరుస్తాయి. అలాగే మీ నోటి నుండి వచ్చే దుర్వాసన కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అని అనుకుంటున్నా. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.